అటు గొల్ల కుర్మలకి మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కుర్మల అందరూ కూడా మరి గాంధీ భవన్ చేరుకున్నారు. పిసిసి మహేష్ కుమార్ గౌడ్కి వినతి పత్రం ఇవ్వడానికి కూడా రెడీ అయినట్టు తెలుస్తుంది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు గొర్రెల కాపరి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఏంటి మీ డిమాండ్ ఏంటి? అన్న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అంతకుముందు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కానీ యాదవులు కానీ కుర్మలు కానీ మంత్రివర్గంలో లేని మంత్రివర్గం లేదు, లేని మంత్రివర్గం అనేది లేదు. చరిత్రలో మొదటిసారి యాదవులకు కుర్మలకు మంత్రివర్గంలో అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మా యాదవుల కుర్మలకి జనాభా నిష్పత్తి ప్రకారం వాటా ఇస్తామని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. జితనే ఆబాది ఉత్తనే భాగీదారి అంటే ఎవరెంతమందో వారికి అంత వాటా అని వారేమో చెప్తున్నారు. ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో కూడా చాలా క్లియర్గా మనకు చెప్పారు. మాకు ఏమని, మీకు అన్ని విధాలుగా అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్లలో, మేము పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం, మా వైపు నిలబడండి అని. అన్ని రకాల జాతీయవాద సంస్థలు, మీడియా సంస్థలు, సర్వే సంస్థలు అన్నీ కూడా ఈసారి గొర్రెల కాపర్లు గొల్ల కుర్మలు ప్రధానంగా కాంగ్రెస్ వైపు నిలబడ్డారని కూడా అనేక సర్వే సంస్థలు కూడా చెప్పినాయి. కానీ మేము అండగా నిలబడ్డా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా జాతికి ఇప్పటివరకు ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు. కుర్మలకు ఇచ్చినా యాదవులకు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. దాన్ని ఒక అడ్డంకి యాదవులకు కుర్మలకు అంటే లేదు. మాకు యాదవుల కుర్మల్లో ఎవరికి మాకు మంత్రి పదవి ఇచ్చినా ఎలాంటి అభ్యంతరం లేదు. అట్లే కాకుండా కేవలం నాయకులని నోరులేని వాళ్ళుగా చూస్తారు. ఆ నోరులేని జీవాల పరిస్థితి ఇంకా ఘోరం. వాటికి 20 నెలలుగా నట్టల మందు లేదు. ఇప్పటివరకు 4 నెలలకు ఒకసారి వేయాలి. 5 విడతలుగా నట్టల మందులు లేవు. వాటికి సరైన ఇచ్చిన మందులు కూడా అరకొర మందులు మన స్టేట్ గవర్నమెంట్లోని VBRIT ఉంటుంది, వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. దాని ద్వారా వచ్చే మందులు కూడా అరకొర మందులు ఇస్తారు. కాబట్టి మేము నిరసన చెప్పి అలసిపోయినాం. కాబట్టి మా తరఫున ఇక మీరు అలసిపోయారు కదా అని మా తరఫున మా గొర్రెల మేకలు కూడా వచ్చినాయి. మేము ఒకసారి మీ పిసిసి అధ్యక్షునికి చెప్పుకుంటాము, మీ బాధ మా బాధ రెండు చెప్పుకుందాం పదండి అని మాతో పాటు అవి కూడా వచ్చినాయి. మా ఉద్దేశం వేరే ఏది లేదు. మా జాతి జనాభా నిష్పత్తి ప్రకారం మా జాతికి సంబంధించినటువంటి వారికి పార్టీ పదవులలో, నామినేటెడ్ పదవులలో మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని, మా జీవాలకు సంబంధించి వైద్యం కల్పించాలని, ఇన్సూరెన్స్ జీవాల కాపర్లకి జీవాలకు ఇన్సూరెన్స్ కల్పిస్తామని కామన్ డిక్లరేషన్లో చాలా క్లియర్గా మా సామాజిక వర్గ నాయకుడు అయినటువంటి సిద్ధరామయ్య గారితో ప్రకటించిపించారు. కాబట్టి అవన్నీ ఏమైనా ఒకసారి యాడ్ చేయడానికి వచ్చినాం. అంటే పెద్దలు కూడా ఉన్నారు మీకు సంబంధించిన అసెంబ్లీ దాంట్లో కూడా ఎమ్మెల్యేలుగా. సో మరి వారు ఎందుకు పట్టించుకోరు? వారు ఉన్నారు, వారు ఎందుకు పట్టించుకోవట్లేదు వాళ్ళు కూడా అడుగుతున్నారు. అందుకని మేము కూడా ఒక వైపు నుంచి అంటే ఏదైనా ఒక సమస్యని కేవలం నాయకులు ఒంటరిగా చెప్తే సమస్యలు పరిష్కారం కావు. నాయకులు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మేముగా ఈ సంఘ నాయకులుగా ప్రజలుగా మేము కూడా ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రజాస్వామ్యంలో అన్ని మార్గాలు ఉంటాయి. ఒత్తిడి చేసిన ఇంటర్నల్గా సమావేశాల్లో మాట్లాడేవి ఉంటాయి, బహిరంగంగా బయట ప్రజల్లోకి వచ్చి ప్రజల ద్వారా ఒత్తిడి చేసేవి ఉంటాయి. మా పని ఇది. వాళ్ళ నాయకులుగా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, సభలలో కమిటీలలో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ శక్తి మరింత బలం చేకూరాలంటే మేము బయటకెళ్ళి కూడా ప్రజల మద్దతుతోటి మరింత విస్తృతంగా పాల్గొనాలి. కాబట్టి మేము కూడా ఈ ప్రజాస్వామ్యంలో చేయగలిగేది ఏముంటుందండి, మనం ఒత్తిడి తీసుకురావడం అంటే అర్థం వినతి పత్రాలు ఇవ్వడము, విజ్ఞాపనలు చేయడం, బహిరంగ వేదికల ద్వారా మన వాయిస్ని వినిపించడం. అట్లా మా వాయిస్ని గాంధీ భవన్కి వచ్చి ఈరోజు పిసిసి అధ్యక్షుడు గారి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకత్వం ఉన్న రాహుల్ గాంధీ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి పిసిసి అధ్యక్షుడి ద్వారా వినతి చేస్తున్నాం. మీరు కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ యాదగిరి మర్చిపోయినట్టున్నారు. ఆ మర్చిపోయిన వాటిని మేము ఒకసారి యాద్ చేస్తున్నాం. ఆల్రెడీ 3 మంత్రి పదవులు కూడా కేటాయించడం జరిగింది. ఇంకొకటో రెండో ఉన్నట్టున్నాయి. వాటిని కూడా ఇక్కడ లోకల్ సంబంధించినటువంటి జిల్లాల్లో కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎట్లా చూస్తారు? అది మంత్రివర్గ విస్తరణ అనేది గిట్లే చేయాలి గట్లే చేయాలి. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పూర్తి విచక్షణ అధికారాలు ముఖ్యమంత్రికి ఉన్న హైకమాండ్కి ఉంటాయి. దానికి పరిధులు పరిమితులు అనేటివి జనరల్గా సామాజిక న్యాయం పాటించాలనేది పెద్ద పరిధి అన్నిటికంటే. ఈ జిల్లా నుంచి గా జిల్లా నుంచి అని ఉండదు. జనరల్గా అయితే మంత్రిమండలి కూర్పు ఎట్లా ఉంటుందంటే అన్ని సామాజిక వర్గాలకి వాయిస్ వినిపించడం కోసం, వాళ్ళ ప్రాతినిధ్యం కోసం ఉంటుంది. కాబట్టి మా సామాజిక వర్గం వాళ్ళు ఇచ్చిన లెక్కలలోనే మొన్న 30 లక్షల పైచీలకు పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల్లో పాల్గొన్న వాళ్ళు పోగా గ్రామీణ ప్రాంతాల్లో పాల్గొన్న వాళ్ళు 30 లక్షల పైచీలకు ఉన్నారని వాళ్ళే తెలిసారు. వాళ్ళే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. కాబట్టి మీరు చెప్పినే మేము కొత్తగా మేమేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మీరు చెప్పినే ఎన్నికల ముందు మీరే చెప్పారు కదా కామారెడ్డి డిక్లరేషన్లో, మా సిద్ధరామయ్యతో చెప్పిపించారు కదా. మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారే బుక్ పట్టుకొని చెప్తున్నారు కదా జితనే ఆబాది ఉత్తనే భాగీదారని. మేము ఇవ్వమనట్లేదు, ఎవరిది గుంజుకోవట్లేదు. మాది మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. మేము ఇతరులది మాకు ఏదొద్దు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కూడా రాజగోపాల్ రెడ్డి కూడా ఆశిస్తున్నారని అంటున్నారు. మరి వారికి ఇస్తే మరి మీకు ఎట్లా? ఖమ్మంలో 3 ఉన్నారండి. ఖమ్మం నుంచి 3 ఉన్నారు. నల్గొండ నుంచి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి కూడా ఉన్నారు. నల్గొండ నుంచి కూడా ఉన్నారు. మేము ఎవరికి ఎందుకు ఇచ్చారని అడుగుతలేము, మాకు అవకాశం కల్పించండి అని అడుగుతున్నాం. ఎవరికి ఎందుకు ఇచ్చారని అడగడం మా ఉద్దేశం కాదు. మా వాటా ప్రకారం మా ప్రాతినిధ్యం కూడా కల్పించండి అనేది మా
నినాదం, మా విధానం. ఎక్కడి నుంచి ఎన్ని జిల్లాల నుంచి వచ్చారు? మేము ఇది కేవలం ప్రతినిధి బృందం వచ్చినాం. యాదాద్రి భువనగిరి నుంచి మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయోధ్య యాదవ్ గారు, అదేవిధంగా లోకల్ స్థానిక మా గొర్రెల కాపర్ల నాయకత్వంలో అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇదైతే మేము బలప్రదర్శన కోసం రాలేదు. జిల్లాల నుంచి, రాష్ట్రం నుంచి సంఖ్యాపరం కాదు. మేము దీన్ని ఒక బలప్రదర్శన కోసం కాకుండా మా భావాల్ని, మా బాధల్ని, మా గోడుని ఒక వినతి పత్రం ద్వారా ఎల్లబోసుకుందామని వచ్చింది తప్ప మేము బలప్రదర్శన కోసం రాలేదు. ఇందాక మీరు అన్నట్టు గొల్ల కుర్మల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం ముఖ్య పాత్ర వహించింది. అట్లాంటిది జాతీయవాద సంస్థలు, సర్వే సంస్థలు చెప్తున్నాయి. అట్లాంటి ఇప్పటివరకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అంటే జాప్యం జరిగింది, మీకు అన్యాయం జరిగింది అనుకోవచ్చు. అందుకే కదా అన్ని న్యాయంగా జరిగితే మేము ఇక్కడే అభినందన సభ పెట్టడానికి వద్దుంటివి. ఇప్పుడు అభినందన సభ పెట్ట కాకుండా వినతి పత్రం ఇవ్వడానికి వస్తుంటే వినతి పత్రాలు ఎప్పుడు ఇస్తాం? మనకు అవకాశం దక్కలేదు అనే మనకు ఆవేదన ఉన్నప్పుడే కదా మన ఆవేదన వెలిపిస్తున్నాం. మేము ఆవేదన ఎప్పుడు వెలిపిస్తాం? మాకు సరైన న్యాయం జరగలేదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పడం కోసమే ఆవేదన వెలిపిస్తున్నాం. ఏం చెప్తారు ముఖ్యమంత్రి కావచ్చు? మేము అదే చెప్తున్నాం, మాకు మా ఆవేదన అర్థం చేసుకోండి, మా బాధను అర్థం చేసుకోండి. మీరు ఒక విధానంగా పెట్టుకున్నారు కదా, కామన్ డిక్లరేషన్ అనేది మీ ఎన్నికల గెలుపులో కామన్ డిక్లరేషన్ ప్రధాన పాత్ర పోషించిందని మీరే చెప్పుకుంటున్నారు కదా. కాబట్టి దాని ప్రకారం మీరు చెప్పిన దాని ప్రకారమే మేము మీ సంస్థలు కూడా చెప్తున్నాయి కదా, అన్ని సంస్థలు, సర్వే సంస్థలు చెప్తున్నాయి కదా, గొల్ల కుర్మలు 56% కాంగ్రెస్ వైపు నిలిచిరండి. దానికోసమే కదా మా సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మాతోటి మా అందరికి చెప్పించారు. మా సిద్ధరామయ్య గారే చెప్పారు స్వయంగా. నేను ఇక్కడ కర్ణాటకలో ముఖ్యమంత్రిగా ఉన్నా, తెలంగాణలో రేపటి గవర్నమెంట్ మా గవర్నమెంట్ కనుక వస్తే నేను దగ్గరుండి మీకు అవసరమన్నీ చేపించి ఇస్తానని చెప్పి మాట్లాడి వెళ్ళారు. కాబట్టి మేము మళ్ళీ చెప్తున్నాం, ఎవరితో మాకు కావాలని అనట్లేదు. మేము ఎవరిని బెదిరించడానికో హెచ్చరించడానికో రాలేదు. మా బాధని, మా ఆవేదనని వినండి. మేము నోరులేని వాళ్ళం అయిపోయినాం. యాదవులం, కుర్మలం అంటే నోరులేని వాళ్ళం అయిపోయినాం. నోరులేని మమ్మల్ని మంత్రివర్గంలో తీసుకోవట్లేదు. నిన్న ప్రకటించినటువంటి రాష్ట్ర కార్యవర్గంలో కూడా మాకు సముచిత స్థానం లేదు. 100 పైగా ప్రకటిస్తే 2కి ఇచ్చారు. అది ఏం సామాజిక న్యాయం అండి? మేము మాకేమని అనట్లేదు. మీ పార్టీలోనే మీకు సేవ చేస్తున్నటువంటి మీ పార్టీ ప్రాతినిధ్యంలో ఏదైనా పదవులు, అవి పార్టీ పదవులు ఇచ్చినా, కార్పొరేషన్ పదవులు ఇచ్చినా మంత్రివర్గంలోకి ఎవరు తీసుకుంటారు? ఆ పార్టీకి సంబంధించిన నాయకులు తీసుకుంటారు. మేము మీ పార్టీలోనే మాకు అంతా ఓట్లు వేయడానికి 56% మంది నమ్మకస్తులను దొరికినాం. కానీ మీకు పదవులు ఇచ్చేందుకు 4 దొరుకుతలేరా మీకు? మా అంతా మీ విశ్వసనీయమైనటువంటి వాళ్ళనే తీసుకోండి. మేము పలానా గీనికి వేయాలి, గానికి వేయాలని కూడా చెప్తలేం. ఇప్పుడు మా బిడ్డ ఉన్నాడు, కుర్మ బిడ్డ బీర్లయ్య గారు గెలిచి ఆల్రెడీ నుంచి ఉన్నారు. మీరు ఇవ్వదలుచుకుంటే పెద్ద ఆటంకం ఏం లేదు. ఇలా మీ ఆలోచనలో ఆటంకం ఉంది తప్ప రాజ్యాంగబద్ధంగా ఎలాంటి ఆటంకం లేదు. ఒక జిల్లాకి 2 ఉండొద్దు, 3 ఉండొద్దు అని లేదు. రాజ్యాంగబద్ధంగా అలాంటి నిబంధనలు ఏమి లేవు. ఒకరికే ఇవ్వాలి, 2కే ఇవ్వాలి, ఈ జిల్లాలకు 2కే ఇవ్వాలనేది అదేం లేదు. మా కాడికి రాగానే ఈ లెక్కలు ఎందుకని మా బాధ. మా విషయం కాడికి రాగానే ఇవన్నీ లెక్కలు వస్తున్నాయి. ప్రాంతాల లెక్కలు వస్తున్నాయి, ఒక కుటుంబాల లెక్కలు వస్తున్నాయి. మా అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఒక ఇంట్లో 2 కానీ మాట్లాడుతున్నారు. ఒక ఇంట్లో మీరు తెలుసు, ఇవాళ కాంగ్రెస్లో ఒక ఇంట్లో 3 ఉన్నారు, 5 ఉంటారు. మేము ఎవరిని నిందించడానికి కాదు మేము చెప్పేది. అది మా కాడికి రాగానే ఎందుకు ఆటంకం అవుతుంది అంటున్నాం. మా దగ్గర రాగానే ఆటంకం ఎందుకు అవుతుంది? అది అంటే ఒక్క యాదవులకు, కురుబల కాడికి రాగానే ఇంట్లో ఒకటే పదవి ఉండాలి, ఆ జిల్లా నుంచి 2 ఉండాలి అనేది మేము మా ఆవేదన వ్యక్తం చేయడానికి వచ్చినాం. మమ్మల్ని పట్టించుకోండి, మా జీవాలను, నోరులేని జీవాలను పట్టించుకోండి. మా నోరులేని యాదవ కుర్మలు కూడా, మా గోసను, మా గోడుని కూడా, ఆయన ఒక బీసీ బిడ్డ ఉన్నాడు, ఎల్పీసీ అధ్యక్షుడు. గొప్ప విషయం, మేము ఆహ్వానిస్తున్నాం. వారు కూడా అనేక వేదికలలో వారు బీసీ వాదాన్ని వాళ్ళు వినిపిస్తున్నారు, ఆత్మగౌరవాన్ని వినిపిస్తున్నారు, సామాజిక న్యాయవాదాన్ని వినిపిస్తున్నారు. కాబట్టి వారు పార్టీలో కూడా వాళ్ళు దీన్ని తీసుకోవాలని మేము కోరుతున్నాం.